హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ బడ్జెట్ ఫ్రెండ్లీ క్రాఫ్ట్స్. ఈరోజు మరొక సరికొత్త వీడియోతో నేనైతే ముందుకు వచ్చేసానండి. మరి సండే రాగానే నాకైతే షాపింగ్ చేయాలని ఎందుకో అనిపిస్తుంది, తెలీదు ఎందుకు అంటే కనుక నేను వెళ్ళిన షాపింగ్ వీడియో ఆల్రెడీ ఒక షాపింగ్ వీడియో అప్లోడ్ చేశానండి. షాపింగ్ స్పెషల్ ఏంటి అంటే అక్కడ ఏ ఐటమ్ అన్నా కూడా 25 రూపాయలు అనమాట, ఓన్లీ 25 రూపీస్ అనమాట. సో ఆ ఫిగర్ చూడగానే నాకు ఎందుకో టక్టక వెళ్ళాలి, మళ్ళీ కొత్తగా ఏమొచ్చాయి, ఏం తీసుకొద్దామా, ఇంకా ఏం వెరైటీగా ఉన్నాయా, క్రాఫ్ట్కి ఏం బాగా పనికొస్తాయా అని చెప్పేసి వెళ్తూ ఉన్నాను. అలాగే ఈ సండే కూడా షాపింగ్ అయితే చేయడం జరిగింది. ఈ సండే నేను కొన్నటువంటి ఐటమ్స్ ఏంటనేది మీతో షేర్ చేస్తున్నాను. నేనైతే తీసుకున్నానండి ఈ కలర్ స్టోన్స్ అనమాట. మీకు చూస్తేనే అర్థమైపోతుంది, కలర్ స్టోన్స్ ఇలా మల్టీ కలర్లో చూడడానికి చాలా బాగున్నాయి. అయితే ఏంటి అంటే ఈ స్టోన్స్తో మనం క్రాఫ్ట్స్ చేసుకోవచ్చు అండి, చాలా రకాల క్రాఫ్ట్స్ అనమాట. సో మీరు ఈ కలర్ స్టోన్స్తో ఎలాంటి క్రాఫ్ట్ ఐటమ్ చూడాలనుకుంటున్నారు అనేది నాతో షేర్ చేయండి. ఓకే, అలాగే మరికొన్ని ఐటమ్స్ కూడా నేను తీసుకొచ్చానండి. ఓకే, మరొకటి ఏంటి అంటే కనుక ఈ చిన్న జార్ అనమాట. చూడండి నిజంగా ఎంత క్యూట్గా ఉందో. ఇది చట్నీలు పెట్టుకునే కన్నా కూడా నాకు తెలిసి అలా డెకరేటివ్ పీస్గా పెడితే చాలా బాగుంటుందేమో అని నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే ఇంత క్యూట్గా ఉన్న దాన్ని వాడాలంటే నాకైతే వాడబుద్ధి కావట్లేదండి. ఓకే, ఇంకా అలాగే ఈ ఫ్లవర్ వాజ్ కూడా తీసుకొచ్చానండి. మీకు చూడొచ్చు ఈ ఫ్లవర్ వాజ్ కాస్ట్ కూడా 25 రూపీస్ అనమాట. ఇది పింగాణిది ఫ్లవర్ వాజ్. నాకు తెలిసి ఇది చాలా వర్తబుల్ అనిపిస్తుంది 25 రూపాయలకి. మనం చూసినట్లయితే కనుక ఇలాంటివి బయట చాలా కాస్ట్లో పెట్టి కొంటూ ఉంటామండి, చాలా తక్కువ రేటుకే వచ్చింది. సో ఇవన్నీ కూడా కొత్తగా వచ్చిన ఐటమ్స్ అనమాట, అందుకోసమే నేను మీతో షేర్ చేస్తున్నాను. ఓకే, అలాగే మరొక ఐటమ్ అండి, ఇది చూడండి బాక్సెస్ అనమాట. మీకు చూస్తే అర్థమైపోతుంది కదా, చిన్ని బాక్సెస్ అనమాట. సో దీనిలో ఏంటంటే మనం ఏదైనా ఆఫీస్కి కానీ లేదా స్కూల్కి వెళ్ళేటప్పుడు చక్కెర కానీ అలాంటివి ఏమైనా తీసుకెళ్తాం కదా, చట్నీలు, సాల్ట్ అలాంటివి తీసుకెళ్ళడానికి ఇది చాలా బాగుంటుంది. సో ఇలాంటివి మనకి స్టీల్ వాటిలో కూడా దొరుకుతాయి, కానీ ప్లాస్టిక్ ఇలా కలర్ఫుల్గా చూస్తూ ఉంటే మనకి కొనాలనిపిస్తుంది కదా, నాకు కూడా అనిపించింది, కొనేసాను. డబ్బులు అయితే చాలా వేస్ట్ చేస్తున్నానేమో అనిపిస్తుంది, బట్ నాకైతే ఐ ఫీస్ట్ లాగా చాలా బాగుందండి ఇవన్నీ చూడడానికి. ఓకే, ఇక అలాగే నేనైతే ఈ శారీ పిన్ ఒకటి తీసుకొచ్చానండి. చూస్తున్నారు కదా, ఈ శారీ పిన్ 25 రూపీస్ అండి. నాకైతే చాలా బాగా అనిపించింది, చూడడానికి కూడా మోడల్ చాలా క్యూట్గా స్టోన్స్తో చాలా బాగుంది. మనం బయట కొనాలి అంటే నాకు తెలిసి 40-50 లేనిది ఇది ఈజీగా అయితే రాదు. సో ఇక్కడైతే 25 రూపీస్కి వచ్చేసింది కదా, సో చూడగానే బాగుందంటే కొనేస్తాం కదా. సో అలాగే నేను కూడా కొనేసాను అనమాట. అలాగే మరొక ఐటమ్ అండి, ఇది చూస్తున్నారు కదా, చిన్ని క్యాన్ అనమాట. మరి దీనిలో నెయ్యి కానీ లేకపోతే నూనె కానీ అలాంటిది స్టోర్ చేసుకోవచ్చు. తక్కువ కావాలి అనుకున్నప్పుడు ఇలాంటి వాటిలో మనం యూజ్ చేసుకుంటే బాగుంటుంది. ఇవి ఎంత యూజ్ అవుతాయి అనే దానికన్నా కూడా చూడడానికి ఎంత బాగున్నాయా అనే దాని మీద నేను టెంప్ట్ అయి కొంటున్నానండి. నాకైతే నచ్చాయి, మరి మీకు నచ్చాయా లేదా అనేది నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. అలాగే మరొక ఐటమ్ తీసుకున్నాను, ఇదొక టీ కప్ అండి. మీరు చూడొచ్చు ఇక్కడ లోపల వైపు ఏమో స్టీల్ ఉంటుంది, అలాగే బయట వైపు వచ్చేసి ఇలాగ ప్లాస్టిక్ అనమాట. ఇది దాదాపుగా అందరికీ తెలిసిన మోడలేనండి, కాకపోతే నాకు ఎందుకో తీసుకోవాలనిపించింది, అందుకోసమే ఇది కూడా నేను పర్చేస్ చేశాను. అలాగే ఈ షీట్ కూడా ఒకటి తీసుకున్నానండి. ఇది ప్లాస్టిక్ షీట్ అనమాట. ఇది మనం ఏంటంటే డైనింగ్ టేబుల్ మీద కానీ లేకపోతే కిచెన్ టాప్స్ ఉంటాయి కదా, సో అలాంటి వాటి మీద వేసుకోవడం వల్ల ఏంటంటే మనం ఏదైనా ఆయిల్ కానీ లేకపోతే ఏదైనా కొంచెం కర్రీస్ అట్లా పడినప్పుడు మనం ఈజీగా క్లీన్ చేసుకోవడానికి అయితే బాగుంటుంది. సో ఇది కూడా ఏంటి అంటే 1.5 మీటర్ అలాగా లెంగ్త్ అయితే వచ్చింది అనమాట. సో ఇది కూడా క్వాలిటీగా అనిపించింది. బయటకు వెళ్తే ఇలాంటి షీట్స్ మనం కొనాలి అంటే కనుక ఎక్కువ కాస్టే పడుతుందండి. ఇంకొక ఐడియా కూడా నేనైతే మీతో షేర్ చేస్తున్నాను. ఏంటి అంటే కనుక ఇప్పుడు ఇలాంటి షీట్తో మనం ఫ్రిడ్జ్ కవర్స్ కానీ లేకపోతే టీవీ మీద కవర్స్ అలాంటివి కూడా మనకి కొంచెం ఆలోచన ఉండి మనం చేసుకోగలిగితే వాటి కవర్స్ కూడా మనం స్టిచ్ చేసేసేయచ్చు అనమాట. మనం బయట కొంటే కనుక 100 రూపీస్ అబోవ్ 200 అలా కూడా ఉంటాయి కదా. సో ఇలా సింపుల్గా 25 రూపీస్కి వచ్చింది కాబట్టి మీరు వీలైతే దీంతో అలాంటి కవర్స్ కూడా స్టిచ్ చేయొచ్చు. అవకాశం ఉన్నట్లయితే ఆ ఐడియా కూడా నేను మీతో షేర్ చేస్తాను ఫర్దర్ వీడియోస్లో. ఓకే, ఇదండి ఈ సండే నా షాపింగ్. ఇలా అయితే అయిందనమాట. సో తక్కువ ఐటమ్స్ తెచ్చినప్పటికీ కూడా అన్నీ కూడా నాకు మీతో చూపించాలి, మీకు షేర్ చేయాలని అనిపించింది, అందుకోసమే మంచి ఐటమ్స్ అయితే తీసుకొచ్చాను. మరి ఈ షాపింగ్ నచ్చి మీరు కూడా వెళ్ళాలి అనుకున్నట్లయితే ఇది గుంటూరు నల్ల చెరువులో ఉందండి, ఆంజనేయస్వామి టెంపుల్కి ఆపోజిట్లో వైజాగ్ బజార్ అని చెప్పేసి పెట్టారన్నమాట. సో ఈ వీడియో అనేది కూడా నేను ఇన్స్టాలో పోస్ట్ చేస్తాను, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే అక్కడికి వెళ్ళండి. ఐటమ్స్ అయితే చాలా చాలా బాగున్నాయి.
ఉన్నాయి. నేను చెప్పే కన్నా మీరు షాపింగ్ చేస్తే మీకే అర్థమైపోతుంది. ఇది ప్రమోషనల్ వీడియో కాదండి, నాకు నచ్చి నేను పర్సనల్గా రిఫర్ చేసినటువంటి వీడియో అనమాట. సో ఇలాంటి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఇలాంటి షాపింగ్ వీడియోస్తో పాటుగా మంచి మంచి క్రాఫ్ట్స్ అయితే నేను మన ఛానల్ ద్వారా చూపిస్తున్నాను. ఇలాంటి క్రాఫ్ట్ ఐటమ్స్ చూపిస్తున్నాను ఏంటి అనేది ఒకసారి మన ఛానల్కి వెళ్ళి చూడండి. అలాగే నచ్చితే కనుక తప్పక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేస్తారని అనుకుంటున్నాను. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అందాక బాయ్, టేక్ కేర్.